మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీరామ పరబ్రహ్మణే నమః. కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. కనుమ పండగ ఎందుకు జరుపుకుంటాం? కనుమ అంటే ఏమిటి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కామధేను అయినటువంటి మనకు సాగర గర్భంలో సాగర మదంలో సకల సంపదలు ఇచ్చే కామధేనువు దేవతల రాజు అయినటువంటి ఇంద్రునికి సమర్పించబడింది. కామధేనువు ఎక్కడ ఉంటే అక్కడ సకల ఐశ్వర్యాలు సకల సంపదలు విలసిల్లుతాయి. మనం ప్రతి దైవాన్ని ఎలాగూ చక్కగా పూజించుకుంటామో మనకు ఆహారాన్ని అందించేది పాడి పరిశ్రమను వ్యవసాయాన్ని అందించేది కామధేనువు ఆమె సంతతి. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా అర్చించుకునే విధానమే కనుమ. కనుమ అనగా నందీశ్వర జయంతి కూడా. ఈశ్వరుని యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుడు పుట్టినరోజు కనుమ సంక్రాంతి రోజు. ఆ రోజు ఆయనకు చక్కగా కడిగి పూజించి ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి ఈ వృషభాలకు వ్యవసాయానికి సహాయం చేసే ఎడ్లన్నింటికి చక్కగా కొమ్ములకి రంగులు పసుపు రాసి వాటిని పూజించి ఇన్ని రోజులు చాలా శారీరకమైన శ్రమను చేసి మనకు ఆహారాన్ని అందించినటువంటి గొప్ప దేవతా సంతతి కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా వాటికి ఇష్టమైన పదార్థాలు జొన్నపిండి, పల్లిపిండి, బెల్లము, నువ్వులు పెట్టడం వల్ల అవి బలిష్టంగా మనకు చాలా స్నేహపూర్వకంగా ఇంకా ఎన్నో వ్యవసాయ ఉత్పత్తులకు ఇంకా గోసంతతికి తోడ్పడే విధంగా ఉంటాయి కాబట్టి వాటిని పూజించుకుంటాము. అలాగే వాటికి సంబంధించి నందీశ్వరునికి కర్జల దండ వేస్తారు. కొన్ని ప్రాంతాలలో 108 కర్జలను దండగా గుర్చి నందీశ్వరునికి శివాలయాల్లో అభిషేకించి ఈ కజ్జికాయల మాలను వేస్తారు. కాబట్టి మనకు సంక్రాంతి పిండి వంటల్లో తెలంగాణ వాళ్ళైతే సకినాలు, అరిసెలు, గారెలు, ఈ నువ్వుల బూరెలు, భక్షాలు, నువ్వుల పిండి బెల్లంతో భక్షాలు, అలాగే కనుమ పండుగ నాడు 108 కర్జలు చేసి దండగా గుచ్చి నందీశ్వరునికి వేసుకుంటాము. ఈ కనుమ ఎందుకు చేసుకోవాలి అంటే సంక్రాంతి సూర్య భగవానునికి, భోగి పండగ పిల్లల కోసము, పితృల కోసము సంక్రాంతి పండగ, గోమాతను పూజించడం కోసము కనుమ పండగ చేసుకోవడం వల్ల ఆ గోమాతాదేవి సంతోషించి అష్టైశ్వర్యాలు కామధేను రూపంగా మనకు సమకూరుస్తుందని ఒక ఆనవాయితీ ఉంది. కనుమ నాడు ఏం చేస్తామంటే ఉదయారంభం కంటే ముందే, సూర్య ఉదయం కంటే ముందే లేచి చక్కగా ఇల్లాళ్ళందరూ బొట్టు కాటుగా ఒక బియ్యం విత్తును బొట్టుగా ధరించి సూర్య ఉదయం అయినాక ఆ అక్షితలను తలలో వేసుకుంటారు. ప్రతి ఇల్లాలు సౌభాగ్య సౌశీల్యాలతో వర్ధిల్లాలని ఈ నిన్న మకర సంక్రాంతి రోజు చేసుకున్న ఈ వ్రతాలన్నీ ఆ రోజంతా చాలా పని భారంతో ఉంటారు కాబట్టి తెల్లవారి ఉదయారంభానికంటే ముందే లేచి కళ్ళాపి చల్లుకొని సూర్య రథాన్ని వేసుకొని పండగను పంపిస్తున్నట్టుగా సూర్య భగవాను యొక్క రథాన్ని వేసుకుంటాము. తూర్పు దిశగా తాడును పెట్టి రథం ముగ్గు వేసుకుంటాము. అలాగే ఈ రథం ముగ్గు వేసి నిన్న ఇన్ని రోజులు చేసినటువంటి ఈ గోమయపు గొబ్బెమ్మలు గాని, పిడకలు గాని, ఆవు పిడకలు గాని చక్కగా కాల్చి దాని మీద బెల్లం పాయసం మళ్ళీ వండి, ఏదైనా తీపి పదార్థము, పాయసం కాకుండా మరేదైనా తీపి పదార్థము వండి ఆవులకు పెట్టాలి. పెట్టడం వల్ల గోపూజ చేసుకోవడం వల్ల చాలా సంపద, ఆరోగ్యం సంతరిస్తుందని మనకు కనుమ పండగ యొక్క విశిష్టత చెబుతోంది. ఇంకొకటి ఏంటంటే నిన్న చేసినటువంటి వ్రతానికి సంబంధించినది కనుమ పండగ నాడు నువ్వుల పిండి పంచడము, బియ్యము పంచడము నిన్నటి వరకు పితృదేవతలకు అయిపోయింది. ఇప్పుడు అన్ని జాతుల వారికి ఎవరు వచ్చినా ఇంట్లోంచి పసుపు, కొందరి ఇళ్లలో మారేడు పసుపు కుంకుమలు పంచుతారు. పసుపు కుంకుమ కనుమ గౌరి వ్రతం చేసుకొని అందరికీ పసుపు కుంకుమలు నువ్వు పిండిని పంచుతాము. ఇది కనుమ పండుగ యొక్క విశేషం. జై శ్రీరామ్.